ప్రొలాప్స్ సర్జరీ అంటే చాలా మంత్స్ పాటు బెడ్ రెస్ట్ అనేది అవసరం అనుకుంటున్నారా? అయితే ఇది కేవలం ఒక మిత్ మాత్రమే. సర్జరీ తర్వాత రికవరీ అనేది చాలా ఫ్యాక్టర్స్ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. ఎలాంటి సర్జరీ చేసాము, తర్వాత మీ బాడీ హీలింగ్ ప్రాసెస్ని బట్టి, తర్వాత ప్రొలాప్స్ సివియరిటీని బట్టి మనం రికవరీ ప్రాసెస్ అనేది డిసైడ్ చేయగలం. రూట్ ఆఫ్ సర్జరీ కూడా రికవరీ ప్రాసెస్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. వెజినల్ సర్జరీ చేసామా, అబ్డామినల్ సర్జరీ చేసామా, అబ్డామినల్ సర్జరీలో ఓపెన్ సర్జరీ అయిందా, లేదా మినిమలీ ఇన్వేజివ్ అంటే లాప్రోస్కోపీ లేదా రోబోటిక్ సర్జరీలో కొంచెం రికవరీ ప్రాసెస్ అనేది తొందరగా ఉంటుంది. డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ కరెక్ట్గా మీ హెల్త్ని చూసుకున్నారంటే డెఫినెట్గా తొందరగా రికవరీ అనేది ప్రొలాప్స్ సర్జరీ తర్వాత ఖచ్చితంగా వీలవుతుంది. సర్జరీకి ముందు రికవరీ ప్రాసెస్ గురించి సరైన అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం. నేను డాక్టర్ బిందుప్రియ, ప్రొలాప్స్ అండ్ ఇన్కాంటినెన్స్ సర్జన్, హైదరాబాద్.